గాయస్ నేనైతే పిండి తోడేసాను. మా వారైతే వడియాలు ఏం చేశారు. అయ్యయ్యో చూడండి మా వాడు ఈలోపు ఏం చేశాడు. ఎటెళ్దాం ఎటెళ్దాం किधर जाना है शीशांत किधर जाना है उधर తెలుగు అర్థం కదరా అన్నం పెడుతుందయ్యా. సరే పద వెళ్దాం. అమ్మో ఏమైందమ్మా ఏమైంది తగిలిందా అబ్బు తగిలిందా అబ్బో చలో హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గాయస్ ఈ రోజు వచ్చేసి మా వాడితో ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటది అనేది చూపిస్తాను. అలాగే ఈవినింగ్ టైంలో వాడికి ఏ స్నాక్ అనేది పెడతాను అనేది కూడా చూపిస్తాను. నిన్న అయితే ఆలు అను పన్నీర్ చేశాను అనమాట. ఈ రోజు ఆలు అను క్యారెట్ కట్లెట్ టైప్ లో చేస్తాను అనమాట. రోజు ఈవినింగ్ టైంలో కొంచెం వాడికి అలా చేస్తే కొంచెం ఇష్టంగా తింటాడు. ఇప్పుడు వచ్చేసరికి ఈవినింగ్ 4 o'clock అయిందనమాట. సో ఈ రోజు ఏం చేస్తున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేనైతే ఆలు క్యారెట్ అయితే ఉడకపెట్టేసుకున్నాను ఇందాకలే. సో ఇవైతే మెత్తగా స్మాష్ చేసేసి చూపిస్తాను మీకు. సో గాయ్స్ ముందుగా వీటిని అయితే మెత్తగా స్మాష్ చేయాలన్నమాట. అయ్యయ్యో చూడండి మా వాడు ఈలోపు ఏం చేశాడో. పిల్లలతో వీడియో తీయాలంటే ఇగో ఇట్లా ఉంటుందండి. ధన్యాలు చూడు మళ్ళీ ఏం తెలియనట్లు ఎలా తొంగి తొంగి చూస్తున్నాడు. ధన్యాలన్నీ పారబోసాడండి. ఇప్పుడు మళ్ళీ నాకు ఇది ఒక పెద్ద టాస్క్. ఇప్పుడు అవన్నీ ఎత్తుకోవాలి. ఇప్పుడు ఆ ఎత్తేలోపు మళ్ళీ పడబోస్తా. అదిగో అది ఏంద్రా ఏంద్రా ఇది ఏం చేసావు శిశాంత్? ఏం చేసావు? ఏంటా పని? మొత్తం ఎత్తు డబ్బాలై డబ్బాలు వేయి సరిగా వేయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయలు. నాకేంటంటే అన్నీ కిందే ఉంటాయండి. ఇక్కడ కబోర్డులు కానీ ఇలా ఏముండవు. అన్నీ ఆ ర్యాకుల్లో పెట్టుకోవాలి. మొత్తం మా వాడికి అందుతాయి అన్నమాట. సో ఇక నాకు ఇంకా కిష్కింద కాండి ఇంట్లో రోజు అది. ఏంటా నా పనులు? ఏం చేస్తున్నావు? ఆమం తినవా నువ్వు? ఇలా చేస్తూ ఉంటే ఎలా చెప్పు? చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. గాయస్ నేనైతే మొత్తం ఎత్తుకొని మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. ఎత్తు మొత్తం ఎత్తు మొత్తం ఎత్తు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కూర్చో. ఇవే తగ్గించుకుంటే మంచి. మీ పిల్లలు కూడా ఇంతే అల్లరుందా? నాకైతే రోజుకు ఒక టాస్క్ అనమాట. ఇంట్లో ఎవరు ఉండరు, నేను వాడే. వాడిని ఎవరు భయపెట్టే వాళ్ళు కూడా ఉండరు అనమాట. ఇంకా నా భయం అంటారా, నా భయం అసలే ఉండదు వాడికి. సో ఇక వాడు ఇలా అన్ని పారపోస్తుంటే నాకు ఎత్తుకోవడం సరిపోద్ది ఇంట్లో. సో గైస్ ఇదైతే ఇలా స్మాష్ చేసేసుకున్నాను. స్మాష్ చేసేసుకున్న తర్వాత దానిలో అయితే కొంచెం పసుపు యాడ్ చేస్తానండి. అలాగే కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను. లైట్గా వేయండి, ఎక్కువ వేయద్దు. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. రుచికి తగ్గట్టు వేయండి. ఇవి వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలపండి. దీనిలో అయితే నేను ఒక ఎగ్ అయితే యాడ్ చేస్తాను. ఒకైతే ఇందులో ఒక ఎగ్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. అమ్మా మొత్తం సో గైస్ దీనిలో అయితే నేను ఈ ఆలు క్యారెట్ పేస్ట్ అయితే కొంచెం వేస్తాను. వేసి దీన్ని కూడా బాగా కలిపేస్తాను. ఎందుకంటే ఆలు క్యారెట్ పేస్ట్ అయితే కొంచెం బాగా మెత్తగా అంటే
తీయటానికి కూడా రాదనమాట. దాంట్లో కొంచెం ఎగ్ కలుపుకున్నామంటే తీయటానికి కూడా వీలవుతుంది, పిల్లోడికి కూడా కొంచెం ఎగ్ తినిపించినట్లు ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తాను. ఇలా ఒక పక్క నేను ఇలా చేస్తూ ఉంటాను, వాడి పనిలో వాడు ఉంటాడు అనమాట ఒక పక్కన. ఏం చేస్తున్నావు నాన్న శిషా? మిగిలినది ఉంది కదా ఆలు క్యారెట్ పేస్ట్, అది తింటున్నాడు వాడు. దూరంగా ఉన్నాడు. అమ్మమ్మ తింటావా? అయ్యి బాబోయ్ ఆకలేసేస్తుంది. ఎత్తినమ్మా ఎత్తిన. ఇలా 4 ఆ టైంలో ఇలా అయితే చేసి పెడతానండి వాడికి. ఇంక ఇక్కడే తినేస్తాడు నేను చేస్తూ ఉంటే. ఇలా చేసి దూర్ దూర్ తీస్తా తీస్తా. యమ్మీ యమ్మీ. పెడతా పెడతా, నువ్వు దూరంగా ఉండాలి. కాదు కదమ్మా, నువ్వు దూరంగా ఉండాలి, లేకపోతే కింద దించేస్తా. दूर दूर मस्त शेड्स नाही रा नीला अप्पा कमला असा नो बेटा. अब ఎందుకు మా సరే కొడు. Yummy. Oof. Yummy. Yummy. Yummy, yummy, yummy. Na. Chin, chin. Ears. Cheeks. దోశ అమ్మ దోశ, అమ్మ కుట్టి దోశ. అమ్మా వచ్చిందా దోశ? వచ్చిందమ్మా దోశ వచ్చిందా? సో గాయస్ మా వాడిదైతే ఇప్పుడే తినటం అయిపోయింది. శిశాన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం నాన్న? కిందకి వెళ్దామా కొంతసేపు? ఇప్పుడైతే కొంతసేపు కిందకైతే తీసుకొని వెళ్ళొస్తానండి. ఒక గంట సేపు అలా కింద కొంతసేపు ఆడతాడు. ఏంటమ్మా అది? ఎవరు పడిపోయారు? अंकल पड़पड़ा आटो पे बिठा दो आटो पे बिठा दो. हाँ ఆ ఆటోనైతే 10 రోజులు కూడా చక్కగా ఉంచలేదండి, మొత్తం ముందుగాని కూడా ఇరిగిపోయింది. శిశాంత్ నన్ను ఎక్కించుకుంటావు అమ్మా ఆటో మీద? ఎక్కించుకుంటా? ఎక్కడికి వెళ్దాం? ఎటు వెళ్దాం? కిధర్ జానా హై శిశాంత్? కిధర్ జానా హై? उधर నీకు తెలుగు అర్థం కాదారా? సరేలే షూ పहनो. चलो శిశాంత్ షూ पहनो. उठो. हाँ दादा చలో. ఏం మళ్ళీ పడుకున్నావు? బయటకు వద్దా? సరే పద వెళ్దాం. అమ్మో ఏమైందమ్మా? ఏమైంది? తగిలిందా? అబ్బు తగిలిందా? అబ్బో షర్ట్ వేసుకోవా? అలానే వెళ్ళిపోతావా? నో టీవీ. షూ పहनो. షూ నీ షూ ఎక్కడ? అది అమ్మ షూ. నో బేటా. సో గైస్ బయట అయితే ఎండ ఉందని చెప్పేసి ఈలోపు కొంచెం దోశలకు నానబోసాను. పప్పు కడుగుదామని పప్పు కడుగుతున్నాను అనమాట. మా వాడు చూడండి ఇక్కడ ఎట్లా ఆగం చేద్దామని చెప్పేసి రెడీగా కూర్చున్నాడు అనమాట ఇక్కడ. శిశాంత్ హాయ్.
ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఇది వాటి టాస్క్, ఇవి కింద పడబోయాలన్నమాట. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా, అరే చెప్పరా. సో ఇది పెద్ద టాస్క్. నా టాస్క్ ఏంటంటే దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం. సో గైస్ పప్పు అయితే కడిగేసాను, ఈ లోపు రైస్ కూడా కడిగి పెట్టాను అనమాట నైట్ వండటానికి. సో ఇక మేమైతే కిందకి వెళ్ళిపోతాం. మా వాడు చూడండి ఇక్కడ, మా వాడు స్టంట్లు ఎలా ఉంటాయి, ఒక్క సెకండ్ కూడా ఖాళీ ఉండడం అనమాట. ఎరా బయటికి వెళ్ళిపోదాం పదా. हाथ पकड़ो पकड़ो हाथ पकड़ो. हाँ బయటికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది. నా శిశాన్ నా ఎందుకు శిశాంత్ అన్నీ కావాలి నీకు? దిగు. మళ్ళీ ఏం గుర్తొచ్చింది? నువ్వే దిగుతావా? బాయ్. ఏం పోయిందిరా? चलो नहीं शिशांत नहीं ऐसा नहीं करना है. लो दीदी को दे दो, चलो दीदी को दे दो. बॉल द बॉल जिशन बॉल. चलो पकड़ो. अरे धीरे ఏంటి శిశాన్ నో ఏంటది? ఏయ్ ధీరే ధీరే. ఎక్కడికి వెళ్తున్నావు శిశాన్? బాయ్ బాయ్ బోలో బాయ్ బాయ్. नमस्ते. स्वामी कहाँ है? स्वामी हाँ स्वामी धीरे धीरे. ఎక్కడికి? చూడండి రోడ్డుకి అయితే వచ్చామండి. మా వాడు రోజు ఒక రౌండ్ అయితే వేయాలి రోడ్డు మీద. సో అందుకని మళ్ళీ ఈరోజు కూడా రొటీన్ అనమాట. అలా కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము. కోకోనట్ కోకోనట్ గైస్ పక్కనే 10 రూపీస్ మార్కెట్ అయితే ఒకటి ఉందన్నమాట. దాని దగ్గరికి అయితే వెళ్ళాం మేము. సో ఇంట్లో కూడా చాట్ ఒకటి లేదని చెప్పేసి చాట్ తీసుకున్నాను నేను. ఇంకా శిశాంత్ అక్కడ ఉన్న బొమ్మలతో కొంతసేపు అయితే ఆడుకున్నాడు. ఏది కావాలి నాన్న? 5 స్పూన్స్.
చలో. సో గైస్ ఇంటికైతే వచ్చేసాం అనమాట. మా వాడు చూడండి కీ తీస్తున్నాడు. తీనానా త్వరగా. అలానే నా తీసేది. సో గైస్ రాగానే అయితే నేను గ్రైండర్ అయితే వేసాను దోసపిండికి. ఆ రైస్ కూడా పొయ్యి మీద పెట్టేశాను అనమాట. మా వాడైతే సీరియస్గా టీవీ చూస్తున్నాడు. ఇప్పుడు ఆ అన్నం అయిపోగానే అన్నం పెట్టేస్తే ఇంక నిద్రపోతాడు అనమాట. ఒక 15 మినిట్స్ 30 మినిట్స్ అయితే టీవీ చూస్తాడు. సో గాయస్ ఇప్పుడైతే 7:30 అవుతుందన్నమాట. మా వాడు డైలీ ఇదేనమాట స్లీప్ టైము. 7:30 to 8 లోపు అయితే పడుకుంటాడు. మా వాడైతే నిద్రపోయాడండి. ఇంకీలోపు మా వారు కూడా వచ్చారు. గాయస్ నేనైతే పిండి తోడేసాను. మా వారైతే వడియాలు ఏం చేశారు. ఇంక మేము వెళ్ళి తినటమే.